ఇంకా మూవీకి హైలైట్ ఆ ఓల్డ్ గెటప్ సీక్వెన్స్ ఉంది చూసారు? అదేనండి. మూవీలోండి లేపేశారండి. మళ్ళా సంక్రాంతికి యాడ్ చేస్తారంట. అప్పుడు మళ్ళా పోవాలంట. లేదు ఇంకోసారి డీటెయిల్ శుభమా నీ కొత్త ఛానల్ స్టార్ట్ చేసి ఫస్ట్ రివ్యూ ఇస్తున్నా. మూవీ బాగా ఉండేలా చూడు దేవుడా. అదన్నమాట. మూవీ ఎలా ఉందంటే ఓకే. మనం కామెడీలు పక్కన పెట్టేస్తే ఫస్ట్ 'ప్రభాస్' ఫ్యాన్స్ కోసం ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడదాం. నా ఫేవరెట్ 'ప్రభాస్' సీన్ 'మిర్చి' వార్నింగ్ సీన్ అండి. అందులో తన ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మళ్ళీ తనకి అలాంటి సీన్స్ ఎక్కువ రాలేదు. తను కూడా ఎక్కువ సటిల్ రోల్సే చేశాడు. కానీ ఈ మూవీ ప్రీ క్లైమాక్స్‌లో ఒక హాస్పిటల్ సీన్ ఉంటుంది. అందులో మాత్రం 'ప్రభాస్' ఇరగదీశాడు. కోపం, బాధ, నిస్సహాయత ఇలా అన్ని ఎమోషన్స్‌తో కలిపి చాలా బాగా చేశాడు. ఈ సీన్ నుండి క్లైమాక్స్ వరకు మూవీ బాగుంటుందండి. ఇంకా ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ వీఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ. టీజర్‌లో వీఎఫ్ఎక్స్ చాలా పెద్ద కంప్లెయింట్ బాలేదు అని. కానీ మూవీలో కొన్ని చోట్ల తప్ప వీఎఫ్ఎక్స్ చాలా ఇంప్రూవ్ చేశారు. రియల్లీ గుడ్. ఇప్పుడు ఇంక మైనస్ పాయింట్స్ గురించి స్టార్ట్ చేద్దాం. అవునండి. లిస్ట్ చాలా పెద్దదే. బేసిక్‌గా సినిమా హారర్ కామెడీ. కానీ సినిమాలో హారర్ ఉండదు, కామెడీ గూడా ఉండదు. ఆల్మోస్ట్ 3 అవర్స్ 10 మినిట్స్ సినిమా. అందులో ఆ క్లైమాక్స్ ఒక్కటి తీసేస్తే మరి ఇంక మూవీలో ఏముందిరా అంటారా? ముగ్గురు హీరోయిన్స్‌ని పెట్టి ఒక్కటే క్రింజ్ రొమాన్స్ అండి మూవీ మొత్తం. ఒక పక్కనేమో మన సంజయ్ దత్ తాత బంగ్లాలో లాక్ చేసేసి భయపెడదామని ట్రై చేస్తుంటే, ఇంకో పక్కేమో మన ప్రభాస్ అన్న మాళవిక పాపతో. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబోయ్. తప్పే ఉందే. బేసిక్‌గా మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా రొటీన్‌గా ఉంటుందండి. ఒక ఇంట్రో సాంగ్, ఒక ఇంట్రో ఫైట్, తర్వాత ఒకరి తర్వాత ఒకరు ముగ్గురు హీరోయిన్స్, ప్రభాస్‌తో రొమాన్స్. ఇదేనండి ఫస్ట్ హాఫ్. ఇంకొంచెం కామెడీ. ఇందులో ఆ కామెడీ కూడా పేలదు. ఇంకా సాంగ్స్ గురించి మాట్లాడితే మళ్ళీ 10 ఇయర్స్ బ్యాక్ మూవీస్‌ని గుర్తు చేస్తుందండి ఈ మూవీ. ఫస్ట్ హాఫ్‌లో 'సహానా' సాంగ్ సగం మాత్రమే పెట్టారు. హమ్మయ్య! బాగా ఎడిట్ చేశారనుకుంటే మిగతా సగం తీసుకొచ్చి సెకండ్ హాఫ్‌లో పెట్టారండి. అది కూడా హారర్ సిట్యుయేషన్‌లో. మళ్ళీ ప్రీ క్లైమాక్స్‌లో ముగ్గురు హీరోయిన్స్‌తో ఇంకో సాంగ్. ఇలా సంబంధం లేకుండా ఎక్కడ పడితే అక్కడ సాంగ్స్ పెట్టడం వల్ల అసలు మూవీలో ఉన్న ఫ్లో మొత్తం పోతుందండి. అసలు హారర్ ఫీలింగే రాదు. అసలు ఇది హారర్ సినిమానా అనే ఫీలింగే మనకు రాదండి. ఎందుకంటే ఈ సినిమాలో ఉండే క్యారెక్టర్స్ అందరూ ఒక హాంటెడ్ హౌస్‌లోకి ఎళ్తారు. కానీ వెళ్ళాక అక్కడేమో వాకింగ్ చేస్తుంటారు, జాగింగ్ చేస్తుంటారు. ఏది పడితే అది. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తే మన తమనన్న గురించి మీకు తెలిసిందేగా. మీరు చెప్తే నమ్మరు. 'నాచే నాచే' సాంగ్ వస్తుంటే సీట్స్ వైబ్రేట్ అవుతున్నాయండి. అది ఏం మిక్సింగో గానీ లిరిక్‌లెస్ మిక్సింగ్. ఇంకా క్యారెక్టర్స్ విషయానికొస్తే సంజయ్ దత్ గారు బాగా చేశారండి తనకున్న రోల్‌లో. ఇంకా చాలామంది కమెడియన్సే ఉన్నారు. సత్య గారు, హర్ష గారు, ప్రభాస్ సీను గారు, వీటీవీ గణేష్ గారు, అలాగే సప్తగిరి గారు. అందరూ ఉన్నా ఎవరు మనం నోటీస్ చేయం. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటారు అంతే. కామెడీ కూడా పెద్ద ఎవరిది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా బొమ్మన్ ఇరానీ గారు వచ్చి హాలుసినేషన్, హిప్నోసిస్ అని ఒక 20 మినిట్స్ క్లాస్ పీకుతారండి. వామ్మో! ఇంకా మారుతి గారి డైరెక్షన్ అంటారా? కంప్లీట్‌గా ఎయిమ్‌లెస్ అండి. ప్రభాస్ గారు హీరోయిన్స్‌తో రొమాన్స్ అండ్ సాంగ్స్ ఉండేటట్లు చూడండి అన్నారు అంతే. కానీ మారుతి గారేమో మొత్తం మూవీలో ఎక్కడ పడితే అక్కడ సిట్యుయేషన్‌కి సంబంధం లేకుండా సాంగ్స్, రొమాన్స్ ఇరికించేశారు. హిప్నోటైజింగ్ ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నా అస్సలు దాన్ని సరిగ్గా ఎక్స్‌ప్లోర్ చేయకుండా వదిలేశారు. ఇంకా ప్రభాస్ గారితో జోకర్ గెటప్ ఒకటి. అసలు నెక్స్ట్ మూవీలో ఉండే క్యారెక్టర్‌ని ఈ మూవీలో జస్ట్ 5 సెకండ్స్ కనపడే క్యారెక్టర్‌ని మీరు ట్రైలర్‌లో మనీ షాట్‌లో వాడారు. అసలు ఎంత పెద్ద స్కామ్ అండి ఇది. అదండి మన 'రాజా సాబ్' మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే ఆఫ్‌కోర్స్ నచ్చే ఉంటుందనుకోండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సంక్రాంతి మూవీస్ వస్తుంటాయి. వాటితో పాటు మన రివ్యూ వస్తూనే ఉంటుంది. సీ యూ.